శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము 1835వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణజన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత గంగాబావైజ్యుడు దేవగిరియముల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను నిస్సహాయ స్థితిని గమనించిన గంగాబావైజ్యులతో మానవత పెళ్ళుబిక్కి వచ్చింది. ఒక్కసారి ఈ బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యం నుంచి మనసును మళ్లిస్తుందనే భయంతో మనసులో పడే జాలిని, దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలీదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతున్నది. శరీరంలో ఏ మాత్రం శక్తి లేదు. తడబడి అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది. ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగాబావైజ్యుడు ఆగిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తన్నే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. మానవత మమకారపు పొంగు ఎంత అణుచుకున్నా గుండెల్లో దాగలేదు. తర్వాత సర్వకాల సర్వావస్థలో తన్నే త్రికరణ శుద్ధిగా నమ్మి చర్చిస్తున్న భార్యను వదిలి పెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించినది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకుని ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె సేద తీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక బంజారీ అటువైపుగా వెళుతూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని, చీకటి పడకముందే అక్కడి నుంచి వెళ్ళకపోతే పులులు, తోడేళ్లాంటి క్రూర జంతువులు బారిన పడతారని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకువెళ్ళి ఈ నిర్జనారణ్యంలో ఉండే ఒకే ఒక్క కుటీరం తనదేనని అందులో విశ్రమించమని చెప్పి లోపలకు పంపుతాడు. మరికొంతసేపట్లో బంజారీ భార్య బాలింద్రాలకు కావలసిన భోజనాది తినబండారాలతో లోపలికి వచ్చి దేవగిరి అమ్మకు కొంతసేపు సపర్యలు చేసిన తర్వాత బంజారీ దంపతులు ఇద్దరు ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగాబావైజ్యుడుకు దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తాడు. సాధారణ మానవ జీవితానికి లక్షణాలను వేద ప్రమాణంగా నిర్ణయించారు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఈ ముగ్గురు ఈ పురుషార్థాన్ని సాధించేందుకు సహకరించాలి. ఇది హైందవ సాంప్రదాయంలో విశిష్టత. ముగ్గురు బిడ్డలను కన్న మీరు వారందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలి వేసి ఇట్లా అడవుల పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదటి పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వర సాక్షాత్కారం కోరడం మంచిదే. అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత వనప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు. అదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో ముగ్గురు పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరు ఉండి ఆత్మసాక్షాత్కారానికి పొందిన ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి 20 మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి. బంజారా యొక్క మాటలు గంగాబావైజ్యునికి వేదఘోష వలె వినిపించి ఈశ్వర సాక్షాత్కారాన్ని చేసే తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారీ విచిత్రమైన 2 అడవిలో దొరికే పళ్ళను తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు. ఈ పళ్ళు తినడం వల్ల శారీరక బంధాలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మదర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెబుతాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పడుకుని విశ్రమిస్తారు. గంగాబావైజ్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం కానీ బంజారీ దంపతులు కానీ కనిపించరు. రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కల్లాగా వారికి అనిపిస్తుంది. దేవగిరి అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది. ఆనాటి ఉదయం నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులుగా సాగిన తర్వాత తమ గమ్యాన్ని చేరుకుని గోదావరి నది ఒడ్డున దంపతులిద్దరూ తపోదీక్షలో ఉంటారు. అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే మారు పేరును అక్కడి భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని, ఆ పర్వతం ఉన్న ద్వారకా ప్రాంతం పుణ్యస్థలం అని, ఆయి అంటే తల్లి కాబట్టి
ద్వారకా లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెను ద్వారకామాయి అని పిలిచేవారు. అదే విధంగా గంగాబావజుడు ఎంతోమందికి గురుబోధ చేస్తూ కోరిన వారిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు. కాబట్టి ఒక గురువుకు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులు జ్ఞానమార్గంలో గల పేర్లు ద్వారకామాయి, గురుధన్. తరచూ వీరి దగ్గరగా పరిసర ప్రాంతాల్లో గల భక్తులు రావడం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువలన వారు నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలో నిర్జన ప్రదేశానికి మారుస్తారు. ఆ ప్రశాంతత పవిత్ర నిర్జనారణ్యంలో వారికి ధ్యానం బాగా సాగేది. ఇద్దరు ఒకేసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలో ఉండేవారు. గురుదాన్తో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ఆ ప్రాంతంలో వారికి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నేళ్ల పాటు ఊరి వెలుపల గల వేప చెట్టు కింద ఉండసాగాడు. వాచలురైన కొందరు గ్రామస్తులు అవసరమైన మాటలతో ధ్యానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్ళి కందమూలాలు, చెట్లు, కాయలు తింటూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిపిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఈ బాలుడు ఎవరు, ఎప్పుడు ఇక్కడే కూర్చుని తపోనిష్టలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని ఉంటారు, తీక్ష్ణమైన ఎండ కాసిన, ఈదురుగాలతో కూడిన భయంకరమైన వర్షం కురిసిన, ఎముకలను కొరికే చలి రాత్రిలోనూ తానొక్కడే కూర్చుని ఉంటాడే, ఎవరితను అనే ఆలోచన చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశ్నించడం వలన ఆ బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతన స్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు అతన్ని దివ్యశక్తులు గల అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలామంది విమర్శనాత్మకంగాను వింతగాను భావించి హేళనతో విసిగిస్తూ ఉండేవారు. ఒకరోజు వేప చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటారు. దారిన పోయే పొగరబోతు మనుషులు కొందరు అతని దారికి అడ్డంగా కూర్చున్నందుకు గాను దుర్భుషలాడి కొట్టి పక్కన పాడేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వల్ల బాలునికి గుడ్డివాడి కళ్ళు తుడిచి 2 కళ్ళ కండ్రెప్పలను తన 2 చేతుల వేళ్లతో గట్టిగా పట్టుకుని గుడ్డివాడి కంటి పాపలతో తన దివ్యదృష్టిని గాఢంగా ప్రసరింపజేస్తాడు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్ఛపోతాడు. అతన్ని అంతకు ముందు కొట్టిన వాళ్ళు వెళ్ళిన పోకిరీలతో పాటుగా ఇంకా చాలామంది పోగవుతారు. కొంతసేపటికి గుడ్డివాడు తేరుకుని లేవగా అతనికి కంటి చూపు వస్తుంది. ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేయించుకోవడం కోసం ఆ బాలుని దగ్గరికి వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సరం కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దాన్ని ముందుగా ఇచ్చేవాడు. పసరు తీసి ఇచ్చేవాడు. ఏ గింజ కనిపిస్తే దాన్నే అరగదీసి మందుగా వాడమనేవాడు. రోగం శరీర భాగాన్ని చేతితో కానీ తాకాడా ఇక రోగం పోవలసిందే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనసును, బుద్ధిని ఏకం చేసి ఆలోచనలను అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మలోకానికి అక్కడ వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరిని దర్శించి ఎంతైనా ఆ పర్వత ప్రాంతాల్లో నిర్జన ప్రదేశాల్లో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ బాలుడు. గురువుగారు ఇచ్చిన ఇటుకరాయే తన సహచరుడు గురువుగారి రక్తంతో తడిసి తన తలకున్న ఆ గుడ్డ పీలికే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్ష 1 సంవత్సరం కాలం సాగుతుంది. అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డుగా వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గాం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాడు గురువు వెంకుసాను ఆఖరిసారిగా వదిలివచ్చిన చోటుకు చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవడం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్య దృష్టికి 2 సంవత్సరాల క్రితం తాను గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. జోలెలో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డముక్కతో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకసాను ప్రార్థిస్తాడు. ఒక్క క్షణంలో అక్కడ వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారు ఉన్నప్పుడు వల్లే మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకుని
గురువును ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నేను సేలులో సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడు నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజనులు ఎవరూ లేని వాడని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈరోజు నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరం. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తాను అని ఇటుకరాయిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుకరాయికి నుదురికి మధ్యగా వెంకుస చేయి ఉంటుంది. పక్కనే వెంకుస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. ఇంకా ఇలా అంటారు, నా గురువు గారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వల్ల సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చినది నాయన. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నువ్వు జగద్గురు అవుతావు. ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుండి భక్తులను సమాధానపరుస్తూ ఉంటావు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడవు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం సమాధి అనంతరం కూడా నీవు సచేతనుడవై కలిమాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలని దేవతల ఆశయంతో ముడిపడినట్టు ఉంటుంది నా ఈ వరం. కాలకూట విషయాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరు వలన సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగో లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాల అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను. తపోనిష్ట సాగించు అని మాయమైపోతాడు వెంకుస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు. ఆ బాలును అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకుస ఇస్తూనే ఉంటారు. 1858వ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకుస దర్శనమిచ్చి, ఇక ఈ నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిరిడి వెళ్ళు. అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు క్రింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి స్వరూపంగా ఉంటాను అని చెప్తారు. అక్కడ గురుదన్ ద్వారకామై తపోదీక్ష పూర్ణస్థితికి చేరుకుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి, మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది. కానీ మీరిద్దరు జ్యోతి స్వరూపంలో షిరిడీ గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు క్రింద శ్రీనివాసం ఏర్పరచుకుని ఉండండి. మీతో పాటుగా వెంకుస అనే ఇంకొక మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి స్వరూపంగా నివాసం ఉంటాడు. గురుదన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు. ముందు రోజుల్లో ద్వారకామాయిని ఆ పక్కనే ఒక అగ్నిహోత్ర రూపంలో ఉంచుతాను. అలాగే మరి కొంత దూరంలో వెంకుసాకు కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను. నా అవతారంలో నా లీల శరీరం అంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్యశక్తుల నిలమైన షిరిడీ గ్రామం రాగల 500 సంవత్సరాలకు పై వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ ఆశ్రితుల పాలిట కైలాసమైన ప్రజలకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దేదీప్యమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుదన్, ద్వారకామాయిల శరీరాల్లో ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి. ఆ జ్ఞాన దివ్యజ్యోతుల అదృశ్య రూపంలో షిరిడీ గ్రామం చేరుకుని వేప చెట్టు కింద భూగృహం సృష్టించుకుని మరల తపోదీక్షలో ఉంటాయి. అదేవిధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడి చేరుకుని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి స్వరూపంగా అదే భూగృహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సాయం సంధ్య సమయంలో ఒక పెద్ద కొండరాతికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మునుసూబు అయిన చాంద్ పటేల్ తన గుర్రాన్ని పోగొట్టుకుని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీవను భుజంపై వేసుకుని తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిల పడతాడు. అతన్ని గమనించిన మన యువకుడు, ఏం చాంద్బాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు.
తనను పేరు పెట్టి పిలిచిపోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతను మరింత దగ్గరికి వచ్చి, నా పేరు వివరాలు మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానమిస్తాడు. అయితే తప్పిపోయిన నా గుర్రం బిజిలి ఎక్కడ ఉందో, ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళితే ఒక చిన్న నీటికయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఇప్పుడు నేను అటు నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరల్లో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా పోయే పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనస్సుతో ఫలితం సాధించలేవు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాంది పటేల్కు అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలులో నుంచి చిల్లంగొట్టంకు పొగాకు పొడిని బయటకు తీస్తాడు. చిల్లంగొట్టలో పొగాకు పొడిని నింపడానికి గాను నీరు కావాలి. ఆ తర్వాత దాన్ని వెలిగించుకోవడానికి నిప్పు కావాలి. తన చేతిలోని సటకాత ఎదురుగుండా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటిదారిగా బయటకు వస్తుంది. ఆ నీటితో పొగాకు పొడిని తడిచేసి చిల్లంగొట్టలో నింపుతున్న తర్వాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దానితో హుక్కను వెలిగించి తాను పీల్చి చాంది పటేల్ కూడా పీల్చమంటాడు. మానవాతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాలను చూసి ఇది కళ లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాంది పటేల్ మారు మాట్లాడకుండా చిల్లుం పొగను పీల్చి ఇది కళ కాదు, నిజమేనని ధ్రువపరుచుకుని వెంటనే కుడివైపుగా పరుగుదీస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలి మేత మేస్తూ కనిపిస్తుంది. దాన్ని కౌగిలించుకుని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవాతీత శక్తులు గల మహనీయుని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయనకు కూర్చుండబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు. అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహనీయ పాదం తన ఇంటిలో పడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు, కర్మదోషాలు తొలగిపోతాయి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాందిబాయికి ఆనాడే కలిగింది. ఈ విధంగా 35 రోజులు తన ఇంటిలో అతిథిగా ఉంచుకొని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత అతని బావమరిది పెళ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఆ మహనీయుని తీసుకువెళ్తే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వాళ్ళతో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎండ్ల బండ్లన్నిటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహనీయుడిగా బండెక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు. సాయం సంధ్య సమయంలో చల్లని పైరగాలలో వీస్తూ ఉండగా ఎద్దుల మెడల్లో కట్టబడిన చిరుగంటలు చప్పులు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షులు కీలకిల రావాలు సహజ శృతిలో సంగీతాలాపనగా అనిపిస్తున్నది. నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యున్ని ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్టుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకిల రావాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిలేశ్వరం ఆ భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు. మానవుల్లారా, మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి, మాయలో పడి సామాన్య మానవుడిని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉంది. తెల్లని ప్రతి చంద్రబింబం తూర్పు దిక్కుని చీల్చుకుని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవునికు వెలుగునివ్వాలనే ఆదురదతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేస్తాడు. పెళ్లి బృందం అందరిలోని ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతున్నట్టుగా ఉన్నది. మనసులోని శాంతి, శరీరంలోని విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకించి కైలాసాన్ని నుంచి దిగివచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే, ఈ జన్మలోనైనా సరే లేక మరే జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని, ఈ మొదటి రోజు పారాయణమును ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయం సంపూర్ణం. గురువారము మొదటి రోజు పారాయణము పూర్తి అయినది. ఓం సాయిరామ్.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జై సాయిరామ్.